తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు భూములు ఎవరి దారాదత్తం చేశారు, ఎవరి బినామీల పేరుతో ఉన్నది సమాజానికి తెలుసు. అది తెలుసు కాబట్టే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిందన్నది మర్చిపోయింది కేటీఆర్. సో పచ్చకామరలోనికి లోకంతా పచ్చగానే కనబడుతున్నట్టుగా దాచుకున్నటువంటి దాంట్లో ఒక్కొక్కరికి వందల ఎకరాల భూములను, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ సిరి ఉన్నది. సిరి ల్యాండ్ని దాన్ని ఏ రకమైన ఏ బేస్లో మీరు కన్వర్షన్ చేశారు? మీకు ఏమి లేకుండా మీరు అది చేసి పెట్టినారా? అట్లాగే కూకట్పల్లిలో 44 ఎకరాల ల్యాండ్ ఏ బేస్లో చేస్తున్నారు? సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పాలసీ మేకింగ్ చేయాల్సిన అంశాన్ని మీరు ఏ పాలసీ ఏ క్రైటీరియా లేకుండానే మీరు అన్ని చేశారు. ఇవాళ ఈ సర్కార్ రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వాటిని జస్ట్ ల్యాండ్ కన్వర్జేషన్కి సంబంధించి నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నాను కేటీఆర్ గారిని. ఎలక్షన్లకు ముందు దాదాపుగా ఒక 650 ఫైళ్ళని ల్యాండ్ యూజ్ కన్వర్జేషన్ కింద మీరు ఎంత వాటాతో చేస్తున్నారు? అది తెలంగాణ సమాజం ముందు పెట్టమని అడుగుతున్నాను నేను. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చిట్టా అంతా మా దగ్గర ఉంది. త్వరలోనే బయట ముందు పెట్టబోతున్నాము. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి భూముల దందాతోనే ఈ రాష్ట్రంలో పేదవాడు ఒక గజం భూమి కొనలేనటువంటి తారాస్థాయికి తీసుకెళ్ళిపోయినారు. పూర్తిగా భూమితోన వ్యాపారం చేశారు. భూములతోన ఇవాళ మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది ఇంత లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వదిలేస్తున్నారు. సో గత 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడెక్కడ తిన్నారో ఏమేం చేశారో కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వము కనీసం పాలసీ బయటకు రాకముందుకే ఇవాళ మా పైన ఆరోపణలు చేసే పనిలో మీరు పడ్డారంటే, గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులను రేవంత్ అన్న పదే ఈ సమాజం ముందు పెట్టడం ద్వారా ఈ సమాజం మీరు చేసినటువంటి వాటిని గమనించి మిమ్మల్ని ఇంటికి పంపించింది. సో కేటీఆర్ గారికి ప్రతి అంశంలో కూడా ఇవాళ రేవంత్ అన్నకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో అతన్ని ఏదో ఎత్తి చూపాచాలని ఒక ప్రయత్నంలో మీరు పదే మాట్లాడినంత మాత్రాన ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మీరు ఏదైతే ల్యాండ్ కన్వర్జేషన్ సంబంధించినటువంటి దాంట్లో మీరు లాస్ట్ ఎలక్షన్లకు ముందు 2023 ముందు మీరు ఒక జీవోని పాస్ చేశారు. ఏ బేస్లో జీవో పాస్ చేశారు అవి సమాజానికి తెలుసు కదా. కాబట్టి మీరు చెప్పినంత మాత్రాన ఇవాళ మేము ఏదో తప్పు చేస్తామని సమాజం అనుకోదు. కాబట్టి తెలంగాణలో ఒక నానుడి ఉంటుంది, ఇవాళ గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు చదువుకున్నట్టుగా మీరు చేసినటువంటి తప్పులను ఎక్కడ మేము బయట పెడతామా అన్న ఉద్దేశంతో ముందుగానే మా మీద ఆరోపణలు చేస్తే మేము వాళ్ళపైన ఆరోపణలు చేస్తాం కాబట్టి ఇది మా పైన నెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎక్కడా కూడా ఇది సత్యానికి దూరం అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో బ్రహ్మాండమైనటువంటి పాలన ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు సబ్బండ జాతులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఆర్థిక స్థితిగతులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మెరుగుపరిచే దిశలో మహిళా సాధికారత కోసమైనా, నిరుద్యోగ యువత సాధికారత కోసమైనా, రైతన్న సాధికారత కోసమైనా, కూలి సాధికారత కోసమైనా, ఇవాళ యువత సాధికారత కోసమైనా ఈ సమాజం ఈ ప్రభుత్వము చాలా ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకెళ్తుంది. ఇప్పుడు నేను దొంగ హామీలని మీరు మాట్లాడితే మరి ఫ్రీ బస్ కింద తిరిగే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెళ్ళు మరి వాళ్ళు రోడ్ ఎక్కాలి కదా. మేము నిజంగానే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని ఆడబిడ్డలు చెప్పాలా? 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పినటువంటి నా ఆడబిడ్డలు ఎక్కడా కూడా వాటికి సంబంధించిన వాటి పట్ల వాళ్ళు చాలా సంతోషంగా, అంటే ఆడబిడ్డలు బస్సులకు ఓనర్ అయితే ఓర్చుకోలేకపోతున్నారు, ఆడబిడ్డలు పెట్రోల్ బంకులకు ఓనర్లు అయితే ఓర్చుకోపోతున్నారు. ఎప్పుడూ కూడా ఒక బానిసత్వంగా ఉండాలని కోరుకునేటువంటి కేసీఆర్ డిఎన్ఏలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతారు? అబద్ధాలే అస్త్రంగా చేస్తూ దాదాపు ఒక 1200 యూట్యూబ్ ఛానళ్లతోనే ఇవాళ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇవాళ వాళ్ళు పూర్తిగా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం వాళ్ళకి కర్రుగాల్చి వాత పెట్టిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోనియా గాంధీ తలుచుకున్నది కాబట్టే తెలంగాణ వచ్చింది. మా చలువ వల్లనే మీ గల్లీ లీడర్లంతా మీరు ఇవాళ లీడర్లు అయినారు, మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. 10 తరాలకు తరబడటువంటి సొమ్మును దాచుకున్న పరిస్థితికి మీరు వచ్చినారు. సో దాని మూల కారణం ఎవరు? తెలంగాణ ఇచ్చింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మీరు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? దీక్షా దివస్ నాడు మీరు ఎన్ని దొంగ దీక్షలు చేస్తున్నారో ఈ సమాజానికి తెలుసు. ఆ రోజు దివంగత నేత అయినటువంటి జయపాల్ రెడ్డి గారు చాలా క్లీన్ గా చెప్పినారు, ఆయన ఎలాంటి దీక్ష చేస్తున్నాడో చెప్పినారు ఒక సందర్భంలో. బట్ ఆ సందర్భంలో అప్పుడున్న నేపథ్యంలో తెలంగాణ రావడమే ముఖ్యమని అందరం అనుకున్నాం కాబట్టి ఎవరు కూడా ఆ సందర్భంలో ఈ విషయాలను ఇలాంటి వాటిని ఉచ్చరించలేదు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీ విలన్ అని చెప్పేసి కాంగ్రెస్ పైన మీరు రకరకాల కుట్రలు చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సబ్బండ వర్గాలు కష్టపడితే వచ్చింది తెలంగాణ, ఎంతో మంది బిడ్డలు అవిసులు బాస్త వచ్చినటువంటి తెలంగాణ, వాళ్ళ పునాదుల మీద ఏర్పడ్డటువంటి అలా దానిపైన మీరు మీ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకొని మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని ఇవాళ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తే ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదని చెప్పదలుచుకున్నాను. అందుకని ఇంటి దొంగలు ఈశ్వరుడైన బట్టలేడన్నట్టుగా నీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పూర్తి వివరాలను ఇవ్వాలా సోదరి కవిత గారు రోడ్డెక్కి గల్లీ గల్లిన వాడన మీరేందో చెప్తున్నది. వెళ్ళిన ప్రతి దగ్గరలో మీ ఎమ్మెల్యేలు ఏం చేశారో మీ మంత్రులు ఏం చేశారో మిమ్మల్ని ఎండగట్టి బయట పెడుతున్నది. వాటి గురించి స్పందించండి. హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు, కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది ఆమె, చెప్పండి. నిజం కాకపోతే ఇది నిజం కాదని చెప్పండి. ఎందుకు చెప్తలేరు, ఎందుకు స్పందిస్తలేరు? కాంగ్రెస్ పార్టీ అనగానే ఓ రెయ్యిన లేచి కూర్చుంటున్నారు. మరి ఎందుకు కవిత అడిగే మాటలకి మీకు నోరు లేదని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు మాట్లాడితే ఆమె మాటకి సమాధానం చెప్పాల్సి వస్తే ఇంకా మరిన్ని ఉటగ్గించి చెప్తాదన్న భయం మీలో ఉందా అని అడుగుతున్నాను నేను. కాబట్టి మీరు చేసినటువంటి తప్పులను మీరు ఫస్ట్ మీకు ఏ మాత్రము చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే కవిత చెప్పినటువంటి మాటలకి సమాధానం చెప్పండి. అప్పుడు మీరు నిజమైనటువంటి తెలంగాణ వీరులు సూరులు దూరులు అని చెప్పేసి సమాజం మాట్లాడుకుంటారు. ఎక్కడ మోసం చేసింది? మోసం అనేది ఎందుకు వస్తుంది ఆ పదం అని అడుగుతున్నాను నేను. సో రిజర్వేషన్లకి సంబంధించి కేసీఆర్ గారు ఎంత ఇచ్చారు? బీసీలకి 18% ఇచ్చారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇచ్చింది? 21.37 ఇచ్చింది. సో ఇక్కడ మేము ఎక్కడ మోసం చేసినట్టు మీకు కనబడుతుంది? ఇందులో కూడా 2021 సంబంధించినటువంటి దాంట్లో డెడికేషన్ 2020 మేము వేసినటువంటి డెడికేషన్ కమిటీ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్లో స్థానిక ఎన్నికలు అంటే మండలం యూనిట్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తీసుకోవడం జరిగింది. సో దీని బేస్లో జరిగినప్పుడు దాంట్లో మాత్రమే మనకి స్థానాలు 50%కి లోబడి చేయాలని ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప ఇవాళ ఎక్కడా కూడా రిజర్వేషన్ తగ్గిందని ఇవాళ బీసీలని మోసం చేశారని బీసీ బిడ్డలు ఎవరు అనుకోవట్లేదు. దాన్ని కేవలం రాజకీయ కోణంలో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప ఎక్కడ జరగలేదు. 100% మేము 40% కట్టుబడి ఉన్నాం. రేపు వచ్చేటువంటి అన్నింటిలో కూడా మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పాము. చట్టబద్ధతగా చేయాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని నిందించకుండా, వాళ్ళని నిలదీయకుండా, వాళ్ళని నిగ్గదీయకుండా పనిచేసినటువంటి కాంగ్రెస్ పైన మీరు మాట్లాడుతున్నారంటేనే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే లైన్లో ఉన్నాయని అర్థమైపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గ్రామ పంచాయతీలను గెలుచుకోబోతున్నది. ఎందుకంటే లోకల్లో స్థానికంగా జరిగేటువంటి ఎన్నిక కాబట్టి స్థానికంగా పేదవాడికి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా ఇవాళ ఆ ఇంటికి చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళని స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తులు కాబట్టి ఇది బీఫామ్ ఇచ్చేటువంటిది కాదు. సో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు యొక్క ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో పబ్లిక్లో ఉంటారో అలాంటి వాళ్ళకి టికెట్ వచ్చేటువంటి అంశం. కాబట్టి ఇది పార్టీలకి సంబంధించి ఉన్నటువంటి ఎన్నిక కాదు, జస్ట్ పార్టీ యొక్క సపోర్ట్తో ఉండేటువంటి ఎన్నిక కాబట్టి డెఫినెట్గా ఈ ఎన్నికకి సంబంధించినటువంటి దాంట్లో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ వైపుకి మొగ్గు చూపుతారు ప్రజలు అన్నది వాస్తవం. Subscribe us and press the bell icon for more interesting updates.